అని తెలుసుకుందాం. నమస్తే అండి లయ గారు, ఎలా ఉన్నారు? నమస్తే. మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత లయ గారి నుంచి ఒక మంచి సినిమా వస్తుంది అని అంటే ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్ గా ఉంది ప్రతి ఒక్కరిలో. అండ్ మీరు కూడా ప్రమోషన్స్ లో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అని చెప్పి చేయడం అవన్నీ చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి. సో ఏమనిపిస్తుందండి మీకు, ఎలా అనిపిస్తుంది? జూలై 4th ఇంకా ఎన్నో డేస్ లేదు. సో థియేటర్స్ ని హిట్ చేయబోతున్నారు చాలా సంవత్సరాల తర్వాత. సో అవునవును అంటే ఇట్స్ ఆల్సో ఆల్మోస్ట్ 2 years వెయిట్ కూడా. దీని ముందు ఈ రోజు ఇక్కడ జూలై 4th ఆల్మోస్ట్ వస్తోంది కానీ బట్ దీనికి ప్రిపరేషన్ 2 years ముందు నుంచి స్టార్ట్ అయింది. 2 years ముందు నుంచి అంటే ఇట్స్ బీన్ మాకు ఇంకా వెయిట్. సో అది అంటే ప్రాసెస్ అయినో అన్నీ టైం పడతాయి, అన్నీ మనకు పర్ఫెక్ట్గా రావాలి. కానీ అదర్ రీజన్స్ వల్ల కూడా అది అలా పోస్ట్పోన్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఇంకా మంచిగా ప్రజెంట్ చేసి జూలై 4th వీఆర్ ఆల్ రెడీ. బట్ ఏంటంటే ఎక్సైట్మెంట్తో పాటు నర్వస్నెస్ నాకైతే ఈసారి ఉంది డెఫినెట్లీ. సో అంటే యాజ్ ఎ హీరోయిన్ గా మీరు అప్పుడు 99లో స్వయంవరం సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యారు కదా, అప్పుడు ఏం నర్వస్నెస్ లేదా మీకు? అంటే అప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉందా? లేదు అప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు 16 years అండి. అప్పుడు ఏంటంటే చేసేస్తే పక్కకి వెళ్ళిపోయి మన పని చూసుకోవచ్చు. అంటే అప్పుడు ఫోన్లు లేవు, ఇప్పుడులాగా ఇన్స్టాగ్రామ్లో లేవు కాబట్టి అప్పుడు వెళ్ళి అందరినీ కెలకచ్చు. ఓకే మీరేం చేస్తారు. సో బేసిక్లీ ఒక రౌండ్ అప్ వేసి అందరినీ ఒకసారి పలకరించి వస్తానన్నమాట టైం ఉన్నప్పుడల్లా. సో లేదా అక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటే అక్కడ కూర్చొని పోయి వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటాను. సో అలా ఒక ఇన్నోసెంట్ ఫేజ్లో ఈ ప్రెషర్స్ ఇవన్నీ తెలిసేవి కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ర్యాంక్ వచ్చేసి నేను ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చేసి అలా ఎప్పుడు ట్రై చేయలేదు. చెస్లో కాంపిటీషన్ కాబట్టి దట్స్ డిఫరెంట్. బట్ కానీ చదువులో కూడా అలాగే సో బాగా చేయడం వరకే. తర్వాత అది అది తెలిసేది కూడా కాదు. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, అవి మనకు రావాలి, అలాంటివి తెలిసేవి కూడా కాదు. ఓకే మనం బాగా చేసాం, బాగుందన్నారా లేదా, ఇంతవరకే. దిస్ ఇస్ ఇట్. అందుకని పెద్ద టెన్షన్ పడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నాట్ దట్ నెంబర్ 1 ఇవి కావు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు సో ఇప్పుడు మనది డెఫినెట్గా బెటర్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నాను నేను ఫీల్ అవుతున్నాను. అయితే అప్పుడు స్వయంవరం లయ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు తమ్ముడులో లయ గారు కూడా అలానే ఉన్నారు. సేమ్ లైక్ అంటే ఆ ఫ్రెష్నెస్, ఆ హీరోయిన్ ఇది. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? చాలా మంది చెప్పుకుంటారు. అంటే ఏం లేదు, మెయింటైన్ అంటూ ఏం లేదండి. డాన్స్ చేస్తాను అంతే. ఇట్స్ కార్డియో, అంతకంటే ఏం లేదు. 2 times a day నార్మల్గా తినేది, 2 times a day ఫుల్ హెవీ మీల్ చేస్తాను. ఇంకా తర్వాత ఐ కాంట్ ఈట్. ఈవెన్ యంగర్ డేస్లో కూడా పెద్ద స్నాకింగ్ లేదు. అండ్ ఏంటంటే స్వీట్స్ అస్సలు ఇష్టం లేదు, 0. సో దీనివల్ల కొంచెం బెటర్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇలా మెయింటైన్ చేయాలనుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ పెంచాలి. ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, బట్ అదొకటే కాకుండా కొంచెం ఫిట్నెస్ కూడా అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఫిట్నెస్ కూడా చేయండి మీరు. ఐ థింక్ గో ఫర్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఆల్ దాట్, వెయిట్స్ అన్నీ చేయండి అని. అయితే స్వయంవరం టైంలో లయ గారికి యూత్లో మంచి క్రేజ్ ఉండేది. కీరవాణి రాగంలో అసలు అంటే అందులో మీరు ఇక అంతే. అప్పుడు యూత్లో మంచి క్రేజ్ కదా మీకు. సో ఎలా అనిపించేదండి ఆ ఏజ్లో? అంటే మీకోసం అంతమంది అలా ఇచ్చేయడం అవి అంటే అండి అది ఇప్పుడైతే ఇంకా బాగా తెలిసేది. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, ఇవన్నీ ఉండి మనకి ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చి ఎవరైనా చేస్తే తప్ప పెద్ద తెలీదు. సో అందుకని పెద్ద అంత ఫేస్ చేయలేకపోయినా, బికాస్ విజయవాడలో మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కొంచెం అటెన్షన్ చూపించగానే దట్స్ ఎనఫ్. ఆ టైంలో ఫ్రెండ్స్ వీళ్ళు అటెన్షన్ చూపించారు, కాలేజీలో కొంచెం అటెన్షన్ చూపించారు అనగానే అంతే, అయిపోయింది చాలు బా అనుకునే. అంతే, దట్
ఆ లెవెల్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి అవి అన్ని బ్యారియర్స్ ఈవెన్ మీవి కూడా అంటే చాలా పాపులర్ అయినాయి, మీరు కూడా ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మరి ఈ మధ్య ఎందుకు ఉండట్లేదు అంటే మూవీ ప్రమోషన్స్? అంటే మూవీ చేస్తున్న రోజులు ఆయన కొంచెం తగ్గించమన్నారు. అసలు యాక్చువల్లీ జీరో పెట్టద్దన్నారు, కానీ నేనే అప్పుడప్పుడు ఫ్యామిలీవి లేకపోతే ఏదైనా పూజలువి అవి అలా పెడుతూ ఉన్నాను, కానీ పెద్ద ఎక్కువ నేను కూడా పెట్టలేదు. బికాజ్ అంటే చెప్పారు కొంచెం తగ్గించండి, కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వండి, లేకపోతే రోజు కనిపిస్తుంటే పెద్ద కమ్బ్యాక్కి అన్న ఇది ఇంటెన్సిటీ ఉండదు అని చెప్తే అప్పుడు మరీ కనిపించి సడన్గా డ్రాప్ అయిపోతే మళ్ళీ డౌట్, అది ఏదో అయిపోయిందో లేకపోతే ఏదో అనేసుకోకుండా కొంచెం కొంచెం అక్కడక్కడ పెడుతున్నాను.